హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి అమెజాన్ బేసిక్ నుంచి మినీ హెచ్డిఎంఐ టు హెచ్డిఎంఐ కేబుల్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇంకా అలాగే ఈ వీడియోలో వచ్చేసి దీని క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఇది మనకి ఎలా యూజ్ అవుతుందో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే కనుక కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. నేను కొత్తగా ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు అయితే వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా అలాగే మనకి ప్రోడక్ట్ చూసుకుంటే అమెజాన్ బేసిక్స్ అనమాట. ఇది వచ్చేసి హైట్ వచ్చేసి 15 ఫీట్స్, అలాగే మనకి 4.6 మీటర్స్ అనమాట. ఇంకా అలాగే ఇక్కడ చూడవచ్చు మనకి బార్ కోడ్స్, అలాగే బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ప్రైస్ కూడా ఉంది. బాక్స్ మీద ప్రైస్ చూసుకుంటే మనకి 1200 అయితే మెన్షన్ చేశారు. అదే మనకి amazon.in చూసుకుంటే 799కి అయితే దొరుకుతుంది. ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. కేబుల్ అయితే రౌండ్గా అయితే ప్యాక్ చేశారు. అది 15 ఫీట్ అయితే ఉంటుంది కేబుల్. కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ హెచ్డిఎంఐ అని అయితే మెన్షన్ చేసి ఉంది. ఈ కేబుల్స్ వచ్చేసి మనకి గోల్డ్ ప్లేటెడ్ తోటి అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు అమెజాన్ బేసిక్ అని అయితే ఉంది. ఇది మినీ హెచ్డిఎంఐ, ఇది హెచ్డిఎంఐ అనమాట. ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. లెంత్ చూడవచ్చు మీరు. ఇంకా అలాగే ఇది నేను కొన్నిటికి కనెక్ట్ చేసి ఇది ఎలా యూజ్ చేస్తారో కూడా నేనైతే డెమో అయితే కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు వచ్చేసి నేను డిఎస్ఎల్ఆర్కి అయితే మినీ హెచ్డిఎంఐ అయితే కనెక్ట్ చేయాలన్నమాట. మనకి మినీ హెచ్డిఎంఐ అయితే ఇక్కడ చూడవచ్చు పోర్టు. ఇంకా డిఎస్ఎల్ఆర్ రైట్ సైడ్లో ఏంటంటే మినీ హెచ్డిఎంఐ కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం కనెక్ట్ చేయాలి. కేబుల్ వచ్చేసి ఈ కేబుల్ వచ్చేసి మనం ఇక్కడైతే కనెక్ట్ చేస్తాం. ఇలాగా మనం లైవ్కి అలాగే ఏదైనా టీవీలో మనం అవుట్పుట్ చూడాలనుకుంటే పెద్ద స్క్రీన్లో అయితే మనం చూడొచ్చు. నేను అదర్ ఎండ్ వచ్చేసి హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి టీవీకి కనెక్ట్ చేసి నేను చూపిస్తాను ఎలా కనెక్ట్ చేయాలో. ఇప్పుడు వచ్చేసి నేను టీవీ బ్యాక్ సైడ్ హెచ్డిఎంఐ పోర్ట్లో అయితే కనెక్ట్ చేస్తున్నాను. అదర్ ఎండ్ వచ్చి ఇంకా అలాగే ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇంకా అలాగే కేబుల్ వచ్చేసి మనకి ఇలాగైతే యూజ్ అవుతుంది అనమాట. మనం ఒకేలా డిఎస్ఎల్ఆర్లో ఫుటేజ్ అనేది కనిపించకపోతే కనుక మానిటర్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఈ కేబుల్ అయితే యూజ్ అవుతుంది. మనం పెద్ద స్క్రీన్లో అయితే ఫుటేజ్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే ఇలాగే కాకుండా నేను లైవ్స్ కూడా అయితే యూజ్ చేస్తాను ఈ కేబుల్ని. అది కూడా ఎలాగో నేను ఇప్పుడైతే చూపిస్తాను. ఇంకా అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే క్యాప్చర్ కార్డ్ కూడా అయితే నేను పెట్టాను. ఎందుకంటే ఈ వైర్తో పాటు ఈ క్యాప్చర్ కార్డ్ కూడా ఉండాలి. ఎందుకంటే డిఎస్ఎల్ఆర్ క్యాప్చర్ చేస్తుంది మనకి డెస్క్టాప్లోకి. అందుకోసం మనం ఈ హెచ్డిఎంఐ కేబుల్ పోర్ట్ వచ్చేసి మనం ఇన్పుట్లో అయితే కనెక్ట్ చేయాలి. క్యాప్చర్ కార్డ్ మీ దగ్గర ఏదైతే ఉందో దానికి ఇన్పుట్, అలాగే దానికి పవర్ ఉంటే కనుక పవర్ కూడా కనెక్ట్ చేయండి. మైక్రో యూఎస్బీ పోర్ట్ తోటి నాకు పవర్ అయితే ఉంది. పవర్ కనెక్ట్ చేస్తున్నాను. ఇలాగ మనం యూట్యూబ్ లైవ్స్ అయినా మామూలుగా మనం వెబ్ క్యామ్తో ఏదైనా జూమ్ క్లాసెస్లో అయినా మనం డిఎస్ఎల్ఆర్ యూజ్ చేయాలంటే ఆ కేబుల్ అయితే ఉండాలి మనకి. అలాగే ఈ యూఎస్బీ వచ్చేసి నేను సిస్టమ్ దగ్గర ఏదో పవర్ బ్యాంక్ అయితే సెట్ చేస్తాను. అది ఇవి మనకి ఎక్కడంటే అవతల మనకి అవుట్పుట్ అయితే ఉంటుంది, అక్కడైతే కనెక్ట్ చేయాలి. అదర్ అండ్ అవుట్పుట్ కూడా ఉంది కదా మనకి హెచ్డిఎంఐ, అది మామూలు మనం ఒకేలా డెమో చూసుకోవాలి లైవ్లో అనుకుంటే కనుక అది హెచ్డిఎంఐ నుంచి మానిటర్ కనెక్ట్ చేసుకుని డెమో అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను సిస్టమ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి నేను సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. అక్కడ మనకి 2 యూఎస్బీ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఒకటి దానికి పవర్ ఇవ్వాలి. అది నేను యూఎస్బీ హబ్ ఉంది నా దగ్గర, అక్కడైతే కనెక్ట్ చేస్తున్నాను. కంప్యూటర్కి అయితే కనెక్ట్ అయ్యి ఉంది ఆ హబ్. ఇక్కడైతే 2 కనెక్ట్ చేసాను నేను. ఇప్పుడు సిస్టమ్ ఆన్ చేసి నేను ప్రాసెస్ చూపిస్తాను. ఇంకా అలాగే నేను ఓబిఎస్లో అయితే ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఫుటేజ్ అయితే చూడవచ్చు. ఇలాగ మనం ఎక్కడ కావాలంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ కేబుల్ ద్వారా మనం డిఎస్ఎల్ఆర్ని ఇలా వెబ్ క్యామ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా చాలామంది వీడియోస్లో, అది ఇలా ఓబిఎస్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసి చేస్తారన్నమాట. ఒకేలా ఓబిఎస్ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం తెలియకపోతే కనుక ఎవరికైనా దీని గురించి ఇంకా డెప్త్గా కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. దాని గురించి నేను వేరే సెపరేట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అదే ఓబిఎస్ గురించి మనం ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే దాంట్లో చాలా సెట్టింగ్స్ అలాగే ఫిల్టర్స్ ఇవి అయితే ఉంటాయి. ఆ ఆప్షన్స్ అన్ని చూపించాలంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది. ఇంకా అలాగే మనం ఈ మినీ హెచ్డిఎంఐ ద్వారా మనం ఇలా డిఎస్ఎల్ఆర్ కనెక్ట్ చేసుకుని మనం వెబ్ క్యామ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా మనకి కేబుల్ క్వాలిటీ అలాగే పర్ఫార్మెన్స్ అయితే. ఇంకా ఇది ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.